మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు కోస్తున్నాను. మరి అక్క ఆల్రెడీ కోసిందో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైము ఇట్లా అంటే వచ్చేస్తుంది అంది. అవునే ఊరకనే వచ్చేసింది అవి. వావ్, పచ్చిమ కూరలు అంటారు. బాలింతలకి బాగోలేని వాళ్ళకి అందరికి పెడతారు. ఈ పీస్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి మన ఎముకల్ని ఇంప్రూవ్ చేస్తుంది అంట. ఓహో, ఎముకలు లోపలికి వెళ్ళి ఈ పీసు ఎముకలను మళ్ళా ఇది చేస్తుంది. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఏం కలర్ చూద్దామా? చూద్దాం. నేను వైట్ ఉంటుంది అనుకున్నాను. రెడ్ కలర్. అసలు రెడ్ ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. రెడ్ వైట్ గా ఉంటదంట. 45 ఉందండి సొరకాయ. చిన్నది తీసుకో, మాకు ఇంకా చిన్నది చాలకాయ. ఇది కూడా బరువుగా ఉందమ్మా. ఏది హాయ్, హలో అండి, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు లాగ్ అయితే మరి ఈవినింగ్ లాగ్ అనమాట. మేము ప్రస్తుతం రెడీ అయిపోయాము. నేను, పెద్దక్క, సువర్ణక్క, మా హ్యాపీ, వినిబాబు కారులో వెళ్ళిపోయి మా చిన్నక్క వాళ్ళ ఇంటికి మరి అక్కడ కొంతసేపు స్పెండ్ చేసి తర్వాత కూరగాయలు తీసుకొని వద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఓకేనండి, మరి మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఆలస్యం చేయకుండా మనం ఇంకా లాగులోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నాన్సీ గారు, వందనాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునా, మంచిది. అవునా, మేము అందదేం అసలు. అదేలే, అందరూ తినర్లేండి, నిజమే. బీరకాయ తొక్కలు ఫ్రై అంట. ఇదిగోండి అక్కడ కాసినాయి అంట. అబ్బా, చాలా పెద్దగా ఉందండి. ఎక్కడ బండోడు ఇంత కాయలు కాసినాయి అమ్మా అంటే నేను 60 రూపాయలు అన్నాడండి. 50 రూపీస్కి ఇస్తావా అంటే ఇచ్చాడు. అవునా, బాగుంది, ఫ్రెష్ గా. ఈవిడ చూసి ఎల్లిపాయలు లేవు కొనుక్కుందాము, ఇలా వెళ్ళి ఏమైనా కూరగాయలు అనుకున్నాను. ఇక్కడ బండి దొరికాడు, కొనుక్కొని ఇటు వచ్చి. బాగుంది. ఇప్పుడైతే దాంతో ఏం చేస్తున్నారు? ఇదిగో చెక్కేస్తామండి, శుభ్రంగా తోలు తీసేసి దీన్ని ఫ్రై చేసుకుంటాం. ఇవి బీరకాయలు అంతా ఫ్రై అండి. దాని తోలు తీసాం కదా, ఈ తోలు అంతా చక్కగా ఎల్లుల్లిపాయలు వేసి, చింతపండు వేసి, జీలకర్ర వేసి చక్కగా చేస్తే చాలా రుచి అండి. ఇప్పుడు బీరకాయ అంటే చాలా ఇది ఆయిల్ లాగా ఉంటది. దీన్ని పచ్చిమ కూరలు అంటారు. బాలింతలకి బాగోలేని వాళ్ళకి అందరికి పెడతారు. ఈ పీస్ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి మన ఎముకల్ని ఇంప్రూవ్ చేస్తుంది అంట. ఓహో, ఎముకలు లోపలికి వెళ్ళి ఈ పీసు ఎముకలను మళ్ళా ఇది చేస్తుందంట. పీచు పదార్థం మామూలుగా అయితే అన్నిట్లో ఫైబర్. పీచు అంటే ఫైబర్. బీరకాయ చాలా తొందరగా అరుగుతుందటండి. అవునవును, ఎముకల్లోకి వెళ్ళి ఎముకలు వృద్ధి చేస్తుందంట. రుచిగా కూడా ఉంటుంది. టేస్ట్ యాక్చువల్ మా అమ్మ వీటితో పచ్చెనపప్పు వేసి చేస్తాను. కొబ్బరి బాగుంటది, కోడి మాంసం కూర వాసన అంత బాగుంటది రుచిగా. అవునవును. మళ్ళీ మేము
పాలు వేసి నేను ఎక్కువ చేస్తాను. చేస్తాను నేను పాలేసి చేస్తాను. అవునవును, అందరూ స్పెషలిస్ట్ అన్ని బీరకాయ బాగా చేస్తారు. బీరకాయ బాగా చేస్తాను. పెద్దమ్మ మీ పెద్దమ్మ ముగ్గురు స్పెషలిస్ట్లే. ముగ్గురే. మేము తక్కువలేండి, మా అక్క వాళ్ళు ఎక్కువ వంటలు అంటే ఇంక వాళ్ళే. గుత్తి వంకాయ సూపర్ చేస్తుంది. అవునవును, చిన్న పెద్దమ్మ ఇంకా ఆల్రౌండర్, మాంసాహారి. డోనట్స్. అవునవును. డోనట్స్. చాకు తీసుకురా, చాకు. అదే పోతున్నా, చాకు తీసుకురా. వీడియో తీసారమ్మంది మా అక్క. రా 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 అంటే చీకటి అయిపోతే మళ్ళా వీడియో తీయను కుదరదు. నాకేం కాలేదులే దేవుని దయ వల్ల. ఎక్కడ ఎక్కడ డ్రాగన్ ఫ్రూట్, వేర్ ఆర్ యూ? ఆడ దోమలు అప్పుడే వస్తున్నాయి. ఇంత పట్టుకో. ఏ నువ్వు తీస్తావా? ఇదే కిందకుందా? ఇదిగోండి, ఇదిగా యాభై, ఇదిగా తీసేనా నేను? తీయాలి, నువ్వు తీ, నేను వీడియో తీస్తా. లేకపోతే నువ్వు వీడియో తీస్తా. పట్టుకో మరి. ఏం చేస్తానమ్మా? డ్రాగన్ ఫ్రూట్ చాలా జాగ్రత్తగా తీయాలి. ఇది చూడండి, ఎందుకంటే ముళ్ళులు ఉన్నాయి, ఇవంతా ముళ్ళే చూస్తున్నారు కదా. ఇది మరి కోయడానికి చాలా కష్టం కాబట్టి నేను చాకు తెచ్చాను ఆల్రెడీ. మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు కోస్తున్నాను. మరి అక్క ఆల్రెడీ కోసిందో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైము ఇట్లా అంటే వచ్చేస్తుంది అంది. అవునే, ఊరికనే వచ్చేసింది అవి. వావ్ వావ్, సూపర్ కదా. చూపి. చూడండి, మనం బయట కొంటా ఉంటాం డ్రాగన్ ఫ్రూట్స్, చాలా కాస్ట్. కానీ ఇట్లాగా టెర్రస్ గార్డెన్లో ఒరిజినల్ అనమాట, చక్కగా మన పంట ఇలా మన చేతులతో పండించింది. ఎంత అద్భుతం అసలు, చాలా బాగుంది. నాకైతే రియల్లీ హ్యాపీ. ఇదిగో ఇది కొంచెం ఇట్లాగ నీట్గా తీయాల్సింది, ఇది కొంచెం ఈడ ఇట్లాగా అయిందనమాట. అయినా కూడా నో ప్రాబ్లం, ఓకే. ఇదిగో చెట్టు చూపి, ఇదంతా డ్రాగన్ అండి. మొత్తము ఇది ఇక్కడ నుంచి యాక్చువల్ మొదలు అదనమాట. మీకు నచ్చినట్లయితే లైక్, డ్రాగన్కి ఒక లైక్, అండ్ కోసినందుకు నాకు ఒక లైక్. డ్రాగన్ కాదు, డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్, ఎస్ ఎస్, డ్రాగన్ ఫ్రూట్కి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా. ఇంకా పనిలో పనిగా మనము ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ అంజీరా, దిస్ ఈజ్ అంజీరా, ఇంకా పండలేదు. నిమ్మకాయ ఏదన్నా పండినట్లయితే కోసేసుకొని వెళ్ళిపోదాం. నిమ్మకాయ ఒకటి తీసేసుకున్నాం, పులిహోర పనికి వస్తుంది. ఒక నిమ్మకాయ కోసుకుందాం. ఇంకా ఇవి కోసుకుందాం మనం కషాయానికి. యాక్చువల్లీ మన కషాయానికి ఖచ్చితంగా ప్రతిసారి వచ్చినప్పుడల్లా మేము కషాయము ఖచ్చితంగా మా హ్యాపీ ఉదయాన్నే లేసి పెడుతుంటుంది కాబట్టి కషాయం కోసము ఆకులు తీసుకుంటున్నాను. ఈ ఊరికనే వస్తే అసలు ఇట్లా అంటే చాలు తక్కువ అని. బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. బటర్ఫ్లై అవి ఆడ దొరుకుతున్నాయా? అది అసలు వరకు ఇదేం చెట్టు? స్ట్రాబెర్రీనా? ఏది? ఇది యాపిల్ కదా, గ్రీన్ యాపిల్. అది యాపిల్. ఇవి వచ్చేసి కషాయం ఆకు. ఏం ఆకు? రణపాల. రణపాల. చలో మీకు ఒక మంచి పువ్వు చూపిస్తాను. ఏంటిది? డ్రాగన్ ఫ్రూట్. ఏం కలర్ చూద్దామా? చూద్దాం. నేను వైట్ ఉంటుంది అనుకున్నాను. రెడ్ కలర్. అసలు రెడ్ ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. రెడ్ అయ్యో, స్వీట్ గా ఉంటదంట. బాబా బాబా బాబా,
వండర్ఫుల్ నిజంగా. ఎంత చూడు మాయిశ్చరైజర్ ఎంత బాగుంది. థ్యాంక్ యూ. చాలు చాలు. కొందరు రామా ఇది ఆకుకూర మంచిది, బాగుంటుంది. లాస్ట్లో తీసుకున్నాం. లైన్ అయిపోతాయి, జనాలు వస్తారు. ఎంత? 20 రూపీస్. ఇదే ఇవి కూడా, ఇవి నాటివి బాగుంటాయి. నేను బండి లోపలే ఉంటాను. మళ్ళీ ఎవరైనా వచ్చి పార్కింగ్ సరే సరే. నాటి నాటి అక్కకు ಅದು బాగున్నాయి అక్క. ఇవే అక్కయ్యకి ఏమో మరి. ఈ నాకే నీకు కావాలండి తీసుకోక. ఉన్నాయా? ఉన్నాయా? బాగున్నాయా? ఏందో కుళ్ళు వాసన వస్తున్నాయి. అన్ని కలిపి పెడతాం కదా. అవి వేరే తీసుకుంటానక్క. బాగుంటాయి కదక్క. ఇదేదేదట రెడ్ కలర్ రెడ్ వస్తే బాగుంటుంది. వాళ్ళు ఇందా కోసారు రెడ్ కలర్. పచ్చిగున్నా కూడా బాగుందా? ఇదేదేదో కానీ అందదు. అందదులే, కష్టం అయి. పోదాం బాబాయ్. ఆడుంటే ఆడంతా పోదా. దొండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏందో ఊరికే నేర్చుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నేనైతే మంచి మంచి దొండకాయలు అయితే వేరుకుని తీసుకున్నాను. దొండకాయ పచ్చడి చేయొచ్చు, దొండకాయ ఫ్రై చేయొచ్చు. చాలా ఇష్టంగా తింటారు అన్నమాట మా పిల్లలు. అందుకనే దొండకాయలు అయితే తీసుకున్నాను. ఎక్కువ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే పండిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా దొండకాయలు. అందుకని నేను కరెక్ట్గా ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నాను. కూరగాయలు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ. మా చిన్నక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా మేము కూరగాయలు అయితే ఇక్కడి నుంచే తీసుకువెళ్తాము. ఎందుకంటే ఈ షాపు చాలా చాలా ఫేమస్ అండ్ ఎక్కువ మంది కూడా వస్తూ పోతూ ఉంటారు కాబట్టి కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. పాతవి అన్నీ పోతూ ఉంటాయి, కొత్తవి వేస్తూ ఉంటారు. అందుకని మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈడే తీసుకుంటామండి. కూరగాయలు చూస్తున్నారు కదా, ఇంకా జనాలు విపరీతంగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు. ఈవినింగ్ వచ్చాం కాబట్టి మేము కూడా
బీన్స్ 45, పచ్చిమిర్చి 98, చాలా రేట్లు పచ్చిమిర్చి. కరివేపాకు ఒక కట్ట తీసుకుంటాం, 7 రూపీస్ కట్ట, 7 రూపాయలు. ఆకుకూరలు ఎప్పుడు తీసుకున్నా ఒక చిన్న చిట్కా చెప్తానండి. పైన పెట్టిన కట్టలు అయితే తీసుకోకూడదు, ఎందుకంటే అవి నిన్నటివి మిగిలినవి అలాగా పెట్టి ఉంటారు. అందుకని అడుగు నుంచి మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి. అంటే ఈ షాపులో అయితే అట్లా లేదు, కానీ వేరే షాపులో అంటే అట్లా చేస్తారు. బాగున్నాయి, 45 బీరకాయ. బరువు ఎవరు? అవును, ఆమె ఏందో. అది అక్కడ బండి మీద. అదేమో పోతుంది. ఎంత అవి? 50. తీసుకున్నాను. దొండకాయలు 38. తీసుకోకే. ఎంత? 5 రూపాయలు ఒకటే, 2 చాలు. ఊరికి ఎండిపోతాయిలే ఊరికి. 2 అన్నా 3 అన్నా తీసుకోమా. ఇంకా బా. బీరకాయ తీసుకున్నావా? బయట 20 రూపాయలు వేసుకుంది, 45. బయట కేజీ 20. ఓకే, బాగుంది కాయ. పిండి ఉందా? ఒక కాయ తీసుకుందామని. ఏందో అప్పుడే పండిపోయినట్టున్నాయి ఇవి. బాగుంది అది. 45 ఉందండి సొరకాయ. చిన్నది తీసుకో, మాకు ఇంకా చిన్నది చాలకాయ. ఇది కూడా బరువుగా ఉందా? ఏది? మాకెంత చిన్న ఫ్యామిలీకి, ముగ్గురికి. మీకైనా అంతేలే. ఇదొకటి, ఇది తీసుకోను. ఓకే, ఇది నువ్వు తీసుకో, బాగుంది. ఇదేం కాదులే, ఏడనే మస్తు దొరుకుతాయి లేప. So inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love